రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, కానీ బెంగాల్ గడ్డపై జరిగింది మాత్రం ఎవ్వరూ ఊహించని సంచలనం. దశాబ్దాల కమ్యూనిస్టుల కోట, ఆ తర్వాత 15 ఏళ్ల దీదీ అడ్డ. ఇప్పుడు అదే కోటలో కాషాయ జెండా రెపరెపలాడుతోంది. ఎవ్వరికీ అంతు చిక్కని బెంగాలీ ఓటర్ నాడి ఈసారి సరికొత్త తీర్పు ఇచ్చింది. అజేయం అనుకున్న తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. అసలు బెంగాల్లో ఏం జరిగింది? మోదీ వ్యూహం మమతను ఎలా చిత్తు చేస్తుంది? ఈ చారిత్రాత్మక తీర్పు వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. పశ్చిమ బెంగాల్ పొలిటికల్ హిస్టరీలో నేడు ఒక చారిత్రాత్మకమైన చేంజ్ కళ్ళెదుటే కనిపిస్తోంది. దశాబ్దాల పాటు ఎర్ర జెండాలకు, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా మారిన ఈ రాష్ట్రంలో తాజా ఎలక్షన్ రిజల్ట్స్ సరికొత్త అధ్యయనాన్ని లిఖించాయి. జనరల్గా రీజనల్ పార్టీల డామినేషన్ ఎక్కువగా ఉండే బెంగాల్ గడ్డపై నేషనల్ పార్టీ అయిన బీజేపీ తన స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. కమ్యూనిస్టుల కోటలో కాషాయ జెండా రెపరెపలాడటం అనేది ఇండియన్ ఎలక్షన్స్ హిస్టరీలో ఒక టర్నింగ్ పాయింట్ అని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ రిజల్ట్స్ చూస్తుంటే ప్రజలు ఒక సాలిడ్ ఆల్టర్నేటివ్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఒకప్పుడు అక్కడ నామమాత్రంగా ఉన్న కమలం ఇప్పుడు అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం భవిష్యత్ రాజకీయాలకు క్లియర్ సంకేతాలిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటినుంచో కంటున్న డ్రీమ్ ఫైనల్గా నెరవేరింది. బెంగాల్ కోటలో వికసించిన కమలం అధికార తృణమూల్ కాంగ్రెస్ని కేవలం ప్రతిపక్షానికే పరిమితం చేసింది. ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో మోదీ ఎంతో కాన్ఫిడెంట్గా ఇప్పుడు వెళ్తున్నాను, మళ్లీ విక్టరీతో తిరిగొస్తాను అని చెప్పిన మాటలు ఈనాటి ఫలితాలతో అక్షర సత్యాలుగా మారాయి. 15 ఏళ్ల మమతా బెనర్జీ రూలింగ్కు ఎండ్ కార్డు వేస్తూ ఓటర్లు బీజేపీకి క్లియర్ మెజారిటీని కట్టబెట్టారు. కోల్కతా, హౌరా లాంటి పక్కా టీఎంసీ కంచుకోటల్లో సైతం బీజేపీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ డెవలప్మెంట్ కేవలం గవర్నమెంట్ మారడం మాత్రమే కాదు, బెంగాలీ ప్రజల మైండ్ సెట్లో వచ్చిన ఒక రెవల్యూషనరీ చేంజ్కు ఇది అద్దం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత బీజేపీ ఈ స్థాయిలో పాగా వేయడం విశేషం. ఒకప్పుడు బెంగాల్ పాలిటిక్స్లో అన్స్టాపబుల్ ఫోర్స్గా ఉన్న వామపక్షాలు నేడు పూర్తిగా ఫేడౌట్ అయిపోయాయి. గ్రామ స్థాయి నుంచి సిటీల వరకు స్ట్రాంగ్ క్యాడర్ బేస్ నుంచి ఏకంగా 34 ఏళ్లపాటు పవర్ ఎంజాయ్ చేసిన లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు జనం నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయాయి. కమ్యూనిస్టుల అడ్డా అనుకున్న చోట కూడా వారి ఓటు బ్యాంకు దారుణంగా పడిపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ డ్యామేజ్ అవ్వడం, వాళ్ల ఓట్లు వేరే పార్టీల వైపు డైవర్ట్ అవ్వడమే ఈ పతనానికి మెయిన్ రీజన్ అని విశ్లేషిస్తున్నారు. బెంగాల్ పొలిటికల్ పిక్చర్ నుంచి లెఫ్ట్ పార్టీలు దాదాపుగా ఎగ్జిట్ అయిపోయాయనే కఠిన వాస్తవం అందరికీ అర్థమవుతోంది. కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది అన్న సామెత కమ్యూనిస్టుల ప్రస్తుత దుస్థితికి కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పక తప్పదు. ఇక ఈ ఎలక్షన్ బ్యాటిల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జాతీయ స్థాయి పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడం చూస్తుంటాయి. గ్రౌండ్ రియాలిటీ ఎంత క్రూరంగా ఉందో అర్థమవుతోంది. ఎన్ని స్ట్రాటజీలు ప్లే చేసినా ప్రజల సపోర్ట్ రాబట్టడంలో హస్తం పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న పార్టీకి ఈ రేంజ్ డిజాస్టర్ ఎదురవడం అందరికీ షాకింగ్గా మారింది. పొలిటికల్ సర్వైవల్ కోసం వాళ్ళు చేసిన ప్రయోగాలు ఏవీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాక ఆత్మవిమర్శ చేసుకుంటే ఏం లాభం? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అనే సామెత కాంగ్రెస్ నాయకత్వం తీరును స్పష్టంగా ఎత్తిచూపుతోంది. పాతకాలపు పాలిటిక్స్ని జనం ఇక ఏమాత్రం యాక్సెప్ట్ చేయరని, వారికి ప్రత్యామ్నాయం కావాలని ఈ తీర్పు బలమైన సంకేతాలిస్తోంది. చూస్తారు కదా, ఒకప్పుడు బెంగాల్ను శాసించిన కమ్యూనిస్టులు జాతీయ పార్టీ కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. పాత నీరు పోయి కొత్త నీరు వస్తున్నట్టుగా బెంగాల్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. అయితే ఈ మార్పు వెనుక జనం ఆలోచన ఏంటి? అధికారులను మమతా బెనర్జీని ఓడించి కమలానికే ఎందుకు పట్టం కట్టారు? డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం బెంగాల్లో ఎలా వర్కౌట్ అయింది? ఆసక్తికర విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
15 ఏళ్లుగా బెంగాల్లో సింగిల్ హ్యాండ్తో రూల్ చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్కు ఈ ఎలక్షన్స్ ఊహించని బిగ్ షాక్ ఇచ్చాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చరిష్మా, వాళ్ల పార్టీకున్న క్షేత్రస్థాయి బలం ఎవరూ బీట్ చేయలేరని అనుకున్నా ఈసారి సైలెంట్ ఓటింగ్ డ్యామేజ్ చేసింది. ఎప్పటినుంచో వాళ్లకు కంచుకోటగా ఉన్న సౌత్ బెంగాల్ ఏరియాలో కూడా హోల్డ్ తప్పడం టీఎంసీ లీడర్షిప్ని తీవ్ర ఆత్మరక్షణలో పడేసింది. స్ట్రాంగ్ యాంటీ ఇంకబెన్సీ ఫ్యాక్టర్, సిస్టంలో మార్పు కావాలనే పబ్లిక్ మూడ్ కలగలిపి టీఎంసీ విజయావకాశాలను పూర్తిగా దెబ్బతీశాయి. రూలింగ్ పార్టీ ఎన్ని ఎమోషనల్ సెంటిమెంట్స్ ప్లే చేసినా ఫైనల్గా జనం డెవలప్మెంట్ ఎజెండాకే ఓటేశారు. ఒక పెద్ద పొలిటికల్ ఎరా ముగిసి బెంగాల్లో మరో కొత్త చాప్టర్ స్టార్ట్ అయిందని ఎడిటోరియల్ పండితులు క్లియర్గా విశ్లేషిస్తున్నారు. బెంగాల్లో టీఎంసీ కుదేలైన తీరు, అలాగే తమిళనాడులో డీఎంకేకొచ్చిన రిజల్ట్స్తో మారిన పొలిటికల్ ట్రెండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్టేట్ ఏదైనా సరే ప్రజలు కోరుకుంటోంది మాత్రం కరప్షన్ ఫ్రీ, స్టేబుల్ గవర్నమెంట్ మాత్రమేనని ఈ పరిణామాలు సంకేతాలిస్తున్నాయి. లీడర్లెవరైనా సరే పబ్లిక్ అపీరెన్స్కి తగ్గట్లు అప్డేట్ అవ్వకపోతే జనం రిజెక్ట్ చేయడం గ్యారంటీ అనే కఠిన వాస్తవం అందరికీ అర్థమవుతోంది. ఈ ఎన్నికల రిజల్ట్స్ని డీప్గా అబ్జర్వ్ చేస్తే దేశవ్యాప్తంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అనే కాన్సెప్ట్కు జనం ఎంతలా కనెక్ట్ అయ్యారో అర్థమవుతోంది. నార్త్ ఇండియాలో బీజేపీకి వరుస విజయాలందించిన డబుల్ ఇంజిన్ సక్సెస్ ఫార్ములా ఇప్పుడు తూర్పున ఉన్న బెంగాల్ కోటలో కూడా ప్రూవ్ అయింది. సెంటర్, స్టేట్ రెండిట్లోనూ ఒకే పార్టీ పవర్లో ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఫాస్ట్గా డెలివరీ అవుతాయనే మైండ్ సెట్ ఓటర్లలో బలంగా ఫిక్స్ అయిపోయింది. బెంగాల్ లాంటి కాంప్లెక్స్ అండ్ క్రూషియల్ స్టేట్లో పబ్లిక్ ఈ మోడల్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం బీజేపీకి లభించిన ఒక మ్యాసివ్ అడ్వాంటేజ్. డెవలప్మెంట్ పాలిటిక్స్ని పక్కకు పెట్టి కేవలం రీజనల్ సెంటిమెంట్ను మాత్రమే నమ్ముకుంటే ఇక వర్కౌట్ కాదనే డైరెక్ట్ మెసేజ్ని ఈ రిజల్ట్స్ జాతీయ స్థాయి రాజకీయాలకు స్పష్టంగా సంకేతాలిస్తున్నాయి. ఎలక్షన్ ప్రాసెస్లో ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన కొన్ని రిఫార్మ్స్ బెంగాల్ పాలిటిక్స్లో ఓ రేంజ్ హై డ్రామా క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఓటర్ల లిస్టులో చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అప్పట్లో పెద్ద పొలిటికల్ సెన్సేషన్. దీనివల్ల తమ ఓటు బ్యాంక్ డ్యామేజ్ అవుతుందని ఫీల్ అయిన సీఎం మమతా బెనర్జీ నేరుగా ఎలక్షన్ కమిషన్ పైనే ఫైర్ అయ్యారు. సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్స్ని మ్యానిపులేట్ చేస్తోందంటూ ఆమె చేసిన కమెంట్స్ వాతావరణాన్ని మరింత హీటెక్కించాయి. అయితే కమిషన్ మాత్రం పారదర్శకంగా ఫేక్ ఓట్లను ఏరివేసే పనిలో స్ట్రిక్ట్గా వ్యవహరించింది. ఈ మొత్తం ఎపిసోడ్ ఎలక్షన్స్కి ముందు ఒక పెద్ద సైకలాజికల్ వార్ని తలపించింది. ఫైనల్గా కమిషన్ కఠినంగా తీసుకున్న నిర్ణయాలే ఈ రోజు ఒక ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ రిజల్ట్కి కారణమయ్యాయని విశ్లేషిస్తున్నారు. ఈ వివాదం కేవలం ప్రెస్ మీట్లకు, పొలిటికల్ స్పీచ్లకే పరిమితం కాలేదు. ఏకంగా కోర్టు మెట్లు కూడా ఎక్కింది. కౌంటింగ్ డ్యూటీల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ని అపాయింట్ చేయడంపై టీఎంసీ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం ఒక సంచలనం. ఎన్నికల విధుల్లో కమిషన్ తీసుకున్న ప్రతి డెసిషన్ను స్టేట్ గవర్నమెంట్ టార్గెట్ చేస్తూనే వచ్చింది. పోలింగ్ బూత్ల దగ్గర పారామిలిటరీ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్ నుంచి కౌంటింగ్ ఏజెంట్ల వరకు ప్రతి ఇష్యూ కోర్టు రూమ్ బ్యాటిల్లా మారింది. అయితే జ్యుడిషియరీ కూడా ఎలక్షన్ కమిషన్ అటానమీని సపోర్ట్ చేయడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్పలేదు. వ్యవస్థల మధ్య జరిగిన ఈ టఫ్ ఫైట్ ఎలక్షన్ రిజల్ట్స్పై కూడా తనదైన ఇంపాక్ట్ చూపించిందని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. లీగల్ వార్లో కూడా టీఎంసీకి చేదు అనుభవమే ఎదురైందని చెప్పవచ్చు. పాలిటిక్స్లో ఆరోపణలు, ఎమోషనల్ బ్లాక్మెయిల్స్, కోర్టు కేసులో ఎన్నున్నా ఎండ్ ఆఫ్ ది డే పబ్లిక్ మ్యాండేట్ మాత్రమే సుప్రీం అని ఈ ఎలక్షన్స్ ప్రూవ్ చేశాయి. లీడర్లాడిన పొలిటికల్ మైండ్ గేమ్స్ అన్నీ ఓటరు సైలెంట్ ఓటింగ్ ముందు తేలిపోయాయి. 3 సార్లు కంటిన్యూస్గా పవర్ ఎంజాయ్ చేసిన మమతా బెనర్జీ నేడు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ కుర్చీకి పరిమితం కావడం హిస్టరీలో ఒక ఎపిక్ మూమెంట్. రూలింగ్ పార్టీ ఫండ్స్ పంచి ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టినా తమపై ఉన్న అసంతృప్తిని కవర్ చేసుకోలేకపోయిందనేది ఓపెన్ సీక్రెట్. సింపుల్గా చెప్పాలంటే బెంగాల్ ప్రజలు పాత స్లోగన్స్ పక్కకు పెట్టి ప్రోగ్రెసివ్ అండ్ ఫ్యూచరిస్టిక్ రోడ్ మ్యాప్ వైపు టర్న్ తీసుకున్నారు. డెమోక్రసీలో ఓటరే రియల్ బాస్ అనే ఫ్యాక్ట్ ఈ రిజల్ట్స్ ద్వారా మరోసారి బలంగా దేశానికి అర్థమవుతోంది.
ఓవరాల్గా చూస్తే బెంగాల్ ఎలక్షన్స్ దేశ రాజకీయాల్లో ఒక కొత్త టెంప్లేట్ సెట్ చేశాయి. బలమైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్న మమతా బెనర్జీ పవర్ కోల్పోవడం, ఎక్కడో ఓ మూల ఉండే కమలం పార్టీ ఏకంగా సీఎం సీటులో కూర్చోవడం అనేది ఒక అద్భుతమైన రాజకీయ పరిణామం. బెంగాల్ కోటలో వికసించిన కమలం, ప్రతిపక్షానికే పరిమితమైన తృణమూల్ కాంగ్రెస్ అనే ఈ ఎపిసోడ్ ఫ్యూచర్ ఎలక్షన్స్కి పెద్ద స్టడీ మెటీరియల్ లాంటిది. ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోకుండా కేవలం అహంకారంతో పాలిస్తే ఎంతటి పొలిటికల్ టైటన్స్ అయినా నేల కూలక తప్పదనే మెసేజ్ ఈ ఫలితాలిస్తున్నాయి. రాబోయే రోజుల్లో బెంగాల్ మాత్రమే కాదు, మొత్తం జాతీయ రాజకీయాల్లో సరికొత్త ఈక్వేషన్స్ చూడబోతున్నామని ఈ చారిత్రాత్మక విజయం సంకేతాలిస్తోంది. ఇది నిజంగా బెంగాల్ పాలిటిక్స్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సరికొత్త డాన్. ఇది బెంగాల్ ఎన్నికల అసలు సిసలు చిత్రం. నాయకులు ఎంతటి ఉద్దండులైనా, వ్యూహాలు ఎంత పదునైనవైనా అంతిమ నిర్ణయం మాత్రం ప్రజలదే అని ఈ ఎన్నికలు మరోసారి నిరూపించాయి. మార్పు తథ్యం అని జనం డిసైడ్ అయితే అడ్డుకోవటం ఎవ్వరి తరం కాదని మమతా బెనర్జీ ఓటమి స్పష్టం చేస్తోంది. బెంగాల్ కోటలో వికసించిన కమలం రేపటి జాతీయ రాజకీయాలకు ఎలాంటి కొత్త దారులు చూపిస్తుందో వేచి చూడాలి. ప్రజాస్వామ్యంలో ఓటరే రాజు. ఈ తీర్పే దేశానికి అసలు సిసలైన సందేశం.